బోధకులం అయిపోవాలి. కాలమును బట్టి చూస్తే, మనకు వచ్చినటువంటి సమయాన్ని బట్టి చూస్తే మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? మనందరము బోధించే వారముగా ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ కాలమును బట్టి చూస్తే మనకి ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది తప్ప దేవుని యొక్క జ్ఞానం విషయంలో అనుభవం రావట్లేదు. ఆలోచన చేయండి. ఇన్ని వారాలు దేవుని వాక్యం వింటున్నాం, ఇన్ని రోజులు దేవుని వాక్యం చదువుతాం, ఇన్ని వారాలు దేవుని కీర్తనలు పాడి స్తుతిస్తున్నాం, ఇన్ని దినాలు ఈ కార్యాలను జరిగిస్తున్నాం. మరి జరిగిస్తున్నప్పుడు దేవుడు మనలో నుంచి కోరుకోవాల్సింది ఏంటి అని అంటే, బోధకులుగా ఉండాలని దేవుడు కోరుకుని దేవుని యొక్క విషయంలో మీరందరూ కూడా బోధకులుగా ఉండాలని దేవుడు కోరుకుని వాళ్ళతో మాట్లాడతారు. బోధకులుగా ఉండవలసిన వారు ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠమును ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చింది. మీరు చూస్తానికి ఎలా ఉండాలి అని అంటే బోధకులుగా ఉండాలి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా మారిపోయింది అని అంటే, మరలా మొదటి నుంచి మీరు ఎలా ఉండాలి, మీరు వాక్యం వినాలి, మీరు స్తుతించాలి, మందిరాన్ని సిద్ధపరచాలి, మరలా మాట్లాడకుండా ఉండండి, మీరు సమయానికి రావాలి, ఈ మూలపాఠాలు మరలా బాప్తిసం తీసుకోండి, పాప క్షమాపణ ఉండదు, క్రీస్తు ద్వారా మనకు రక్షణ వచ్చింది, ఈ విషయాలన్నీ కూడా మరలా తిరిగి మూలపాఠాలు మీకు బోధించవలసి వస్తుంది. కానీ కాలాన్ని బట్టి చూస్తే మీరు ఎన్నో మాటలు విన్నారు. మీకు ఎంతోమంది భక్తుల చరిత్ర మీకు తెలుసు. ఎంతోమంది భక్తులు మరి దేవుని అట్లా భయము భక్తి కోల్పోయి నిత్య నరకానికి వెళ్ళిపోయిన భక్తుల విషయాలు చరిత్ర మనకు తెలుసు. ఎంతోమంది దేవుని విశ్వసించక దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని యొక్క బ్లెస్సింగ్ అనేది అర్థం కాకోకుండా మరి శాపాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే కాలాన్ని బట్టి మీరు బోధకులుగా ఉండటం మానేసి మరలా మొదటి నుంచి మీకు బోధించవలసి వచ్చెను. మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కాదు. చూడండి, మన ఇంట్లో చిన్న బిడ్డ పుట్టినప్పుడు మొట్టమొదటిగా తల్లి ఏం చేస్తుంది? పుట్టిన వెంటనే భోజనం పెడుతుందా? ఏం చేస్తుంది? తల్లి పాలు పట్టిస్తుంది. ఈ పాలు అరిగించుకునేటటువంటి శక్తి రావటం కోసం చిన్న చిన్న ఎక్సర్సైజులు చేపిస్తుంది, తిప్పిస్తుంది, మరలా సాకుతుంది. స్నానం చేయించేటప్పుడు అవయవాలన్నీ సరైనటువంటి పద్ధతిలో పెరిగే విధంగా తల్లి జాగ్రత్త తీసుకుంటుంది. ఒక 6 నెలల వరకు తల్లి ఏం చేస్తుంది? పాలతోనే బిడ్డను పెంచుతుంది. ఇప్పుడు 6 నెలలు గడిచిన వెంటనే నెక్స్ట్ స్టెప్ ఏంటి? వండిన ఆహారాన్ని కుమారుడికి పెట్టాలి. ఎందుకు అంటే ఈ 6 నెలల్లో నా తల్లి పాలుగా నా పాలు అవసరమయ్యాయి. ఇప్పుడు తల్లి పాలతో పాటు దానికి ఏమి యాడ్ అవ్వాలి? లోక సంబంధమైన ఉడికించినటువంటి ఆహారం కావాలి. ఇప్పుడు ఈ ఉడికించిన ఆహారంతో పాటు తల్లి యొక్క పాలను అందిస్తే అవయవాలు అనేవి సమృద్ధిగా సంపూర్ణంగా ప్రతి అవయవం పెరుగుతుంది. కాదు, నాకు దేవుడు పాలు ఇచ్చాడు, ఈ లోక సంబంధమైన ఆహారం వద్దు, ఈ పాలతోనే పెంచుతానని ఆ లోక సంబంధమైన ఆహారం పెట్టకుండా పిల్లోని పెంచితే ఎలా ఉంటాడు? అవయవాలు పెరుగుతాయా? మాటలు సరిగ్గా మాట్లాడతాడా? నడవగలుగుతాడా? ఏది సరిగా రాదు. ఇదే విషయంలో, ఆత్మీయ విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మనము పాలు తాగవలసినటువంటి స్థితిలో ఉండి ఆ పాలే తాగుతున్నాము తప్ప బలమైనటువంటి ఆహారము, మన ఆత్మను బలపరిచేటటువంటి శక్తినిచ్చే వాక్యాన్ని మనము హృదయంలోనికి పంపించలేకపోతున్నాం. మనము
ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో ఉంటున్నాము తప్ప దేవుడు ఇచ్చేటటువంటి వాక్యం మనకి ఎంత శక్తిని ఇస్తుందో అటువంటి పరిస్థితుల్లో మనం వెళ్ళట్లేదు. పాలు తాగవలసిన స్థితిలోనే ఉన్నాము తప్ప బలమైనటువంటి ఆహారము తినే ప్రయత్నము చేయట్లేదు. తర్వాత మరియు పాలు తాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవము లేనివాడై ఉన్నాడు. మనం ఎలా ఉంటున్నామనంటే చిన్నపిల్లలు పాలు ఎలాగైతే తాగి కాలక్షేపం చేస్తారో మనము కూడా అటువంటి పరిస్థితుల్లోనే ఉంటున్నాము. కాబట్టి మనకి ఏం రావట్లేదనంటే అనుభవ జ్ఞానం అనేది రావట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ అనుభవ జ్ఞానము పొందటానికి దేవుడు ఏం చేశాడంటే 14వ వచనంలో వయసు వచ్చిన వారు అని అంటే పుట్టినట్లు ఏముంది? పరిపూర్ణులు అంటే వయసులో పెరిగినటువంటి పరిపూర్ణులు అభ్యాసము చేత. అభ్యాసం అంటే ఏంటి? మనకి చదువుకునేటప్పుడు పిల్లలకి అర్థమవుతుంది. అభ్యాసము 1, అభ్యాసము 2 అంటే ఎక్సర్సైజ్ 1, ఎక్సర్సైజ్ 2 అంటే ఈ ఎక్సర్సైజ్ అనేది ఒక ప్రణాళిక. అభ్యాసం 1, అభ్యాసం 2లో మొదటి అభ్యాసంలో ఏ పాఠాలు నేర్పించాలి, రెండవ అభ్యాసంలో ఏ పాఠాలు నేర్పించాలి, ఇలా ఒక తరగతికి సంబంధించి అభ్యాసాలు అనేవి ఉండేవి. ఇటువంటి అభ్యాసం అని అంటే శిక్షణ పొందటం. ఈ శిక్షణ విషయంలో దేవుడు అభ్యాసము చేత ఇదిగో ఈ అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నాము. మనం ఎలా ఉన్నాము? సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు అంటే ఏంటి? మనకి స్కూల్లో 2వ తరగతి పాఠాల్లో నేర్చుకున్న పాఠం ఏంటి అని అంటే జ్ఞానేంద్రియాలు అని అంటే కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, తలలో ఉన్నటువంటి భాగాలు పైకి కనిపించే వాటన్నిటిని కూడా ఏమంటారు? జ్ఞానేంద్రియాలు అంటారు. ఇప్పుడు ఇటువంటి జ్ఞానేంద్రియాలను దేవుడు మనకి ఇచ్చాడు గనుక బలమైనటువంటి ఆహారమే మనకు తగుతుంది. కానీ అటువంటి బలమైనటువంటి ఆహారం మానేసి బలహీనమైనటువంటి ఆహారము, శిశువులు ఎటువంటి ఆహారం తీసుకుంటావో అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి మనము పాలు తాగవలసినటువంటి పరిస్థితుల్లో నుంచి ఈరోజు ఏం చేయాలి అని అంటే బలమైనటువంటి ఆహారాన్ని తిని అరిగించుకునేటటువంటి శక్తిని సంపాదించుకోవాలి. ఏ విషయంలో? ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో. మనము శరీర సంబంధమైనటువంటి సాధకం చూడండి, మరి తిమోతి మాట్లాడతాడు కదా, శరీర సంబంధమైన సాధకము, ఆత్మ సంబంధమైన సాధకం. ఒకసారి ఆ సందర్భాన్ని కూడా మనం చూద్దాం, మనకు అవసరమైంది కాబట్టి. చెప్పండమ్మా. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఇదిగోండి, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరం అవుతుంది. అంటే శరీర సంబంధమైనటువంటి మన ప్రాక్టీస్, ఎక్సర్సైజ్, అభ్యాసం ఏదైతే ఉందో అది ఎంతవరకు పనిచేస్తుంది మనకి? కొంచెం కాలం. ఆ కొంచెం కాలం ఎంత? బైబిల్ భాషలో 70, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. బైబిల్ భాషలో మాట్లాడితే కొంచెము కాలం అంటే ఎంత అంటే ఈ 70-80 సంవత్సరాలు మనకి శరీర సంబంధమైన సాధకము ప్రయోజనకరమవును. కానీ దైవభక్తి ఈ 70-80 సంవత్సరాల జీవితంలోనూ రాబోయే జీవం అంటే యుగ యుగాలు నిత్యము ఉండేటటువంటి ఆ పరలోకం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవుతుంది. ఏంటది ప్రయోజనకరమయ్యేది? శరీర సంబంధమైన సాధకమా, ఆత్మ సంబంధమైన సాధకమా? ఆత్మ సంబంధమైన సాధకం. శరీర సంబంధమైనటువంటి సాధకాన్ని పొందడానికి లోకంలో ఎన్నో రకాల ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి శరీర సంబంధమైనటువంటి సాధకం నేర్చుకోవడానికి. ఈరోజు అధిక బరువు ఉన్నారా? బరువు ఎలా తగ్గించుకోవాలి? అందహీనులుగా ఉన్నారా? ఎలా అందంగా తయారవ్వాలి? బలహీనులుగా ఉన్నారా? ఎలా బలపడాలి? మీరు బక్క చిక్కిపోయారా? కండ ఎలా పట్టాలి? ఇవన్నీ లోక సంబంధమైనటువంటి సాధకాలు చాలా ఉన్నాయి. వాటిని ఆశ్రయిస్తున్నటువంటి వారు ఉన్నారు. మరి ఈ శరీర సంబంధమైనటువంటి సాధకంతో పాటు నాలో ఆత్మ సంబంధమైనటువంటి సాధకం కూడా నాకు ప్రయోజనకరమైంది. ఇది ఎప్పటి వరకు అని అంటే రాబోయే నిత్య జీవంలో నిత్యము ఉండడానికి ఉపయోగపడే సాధకం. ఈ సాధకం విషయంలో నేను ఎలా ఉన్నాను అని అంటే పాలు తాగే శిశువులా మాత్రమే నేనున్నాను. పెద్దగా వాక్యాన్ని విని గ్రహించుకొని వాక్యం ప్రకారము జీవించేటటువంటి పరిస్థితుల్లో మనందరము లేమని పౌలు హెచ్చరిస్తూ హెచ్చరిక మాటలు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మనము బాధపడకుండా ఇంతకాలము దేవుడు నాకు ఇచ్చినటువంటి స్థితిని
ఇంత దుర్వినియోగపరుచుకున్నానా నేను? ఆత్మ సంబంధమైనటువంటి సాధకం జరిగించడానికి దేవుడు ఎన్నో రకాలుగా నా కోసం ప్రతి ఆదివారము వాక్యము బోధిస్తూ ఉన్నాడు, ప్రతి శనివారము వాక్యం వినిపిస్తూ ఉన్నాడు, ప్రతి శుక్రవారము ఒక సహవాసాన్ని నాకు ఏర్పాటు చేశాడు, ప్రతి సంవత్సరము సభల ద్వారా వినిపిస్తున్నాడు, ప్రతి సంవత్సరము క్రిస్మస్ ద్వారా నాకు వినిపిస్తున్నాడు. ఇవన్నీ ఎందుకనంటే మన ఆత్మను వృద్ధి చేసుకోవడం కోసం, మన ఆత్మీయ జ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం దేవుడు ఇవన్నీ చేస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నామనంటే ఈ శరీర సంబంధమైనటువంటి సాధకము మీదే మనం మనసు ఉంచాము తప్ప ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో నిరర్ధకులు అయిపోయాము. ఇంకా చూద్దాం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి ఒకసారి మీరు చూడండి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. పౌలు గారు మాట్లాడుతున్నారు కొరింథీయులతో. ఆత్మ సంబంధమైన మనుషులతో ఎలా మాట్లాడాలో నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే నేను ఒక్కటి చెబుతుంటే మీకు ఒకటి అర్థమవుతుంది. ఇప్పుడు నేను మీ మేలు కోరి, మన యొక్క క్షేమాభివృద్ధి కోరి, మనము దేవుళ్ళు అభివృద్ధి చెందాలని నేను వాక్యం బోధిస్తుంటే మీకు ఎలాగ అర్థమవుతుంది? ఇదిగో నరేష్ మమ్మల్ని తిడుతున్నాడు, మమ్మల్ని అవమానపరుస్తున్నాడు, మమ్మల్ని హేళన చేస్తున్నాడు, ఇలా అర్థమవుతుంది. కానీ నేను ఏ ఉద్దేశంతో చెప్తున్నాను? ఈ వాక్య జ్ఞానం అనేది మనకుంటే ఆత్మ జ్ఞానంలో ఉన్నతమైన స్థితిలో ఉండాలని బోధిస్తున్నాను. కాబట్టి ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు మీతో నేను మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చింది. క్రీస్తు విషయంలో మీరు ఎలా ఉన్నారు అని అంటే మనం ఎలాగున్నాము అని అంటే పసిపిల్లల టైప్ ఉన్నాం. ఎక్కడున్నాము అని అంటే మూల పాఠాల్లోనే ఉన్నాం, ప్రారంభ మాటల్లోనే ఉన్నాం. బాప్తిసం తీసుకున్నప్పుడు ఎలాగున్నామో ఇప్పుడు కూడా అలానే ఉన్నాం. ఇది కూడా మీకు అర్థమవడానికి చెప్తాను. మన పిల్లలు పుట్టారు, పుట్టిన తర్వాత రోజులు గడితే కొద్దీ వాళ్ళ అవయవాల్లో మనకేం కనబడాలి? పెరుగుదల అనేది కనబడాలి, మార్పులు కనబడాలి. రోజులు నిండుతున్న కొలది 1 సంవత్సరం పూర్తయింది, అవయవాల్లో పెరుగుదల ఉండాలి. 2వ సంవత్సరం వచ్చింది, కొంచెం నడిచేటటువంటి పాకే ప్రయత్నం చేయాలి. 3వ సంవత్సరం వచ్చింది, లేచి నడవాలి. 4వ సంవత్సరం వచ్చింది, మాటలన్నీ మాట్లాడాలి, ఈ వస్తువులన్నింటినీ గుర్తించాలి. ఇంకా వయసు పెరుగుతున్న కొద్దీ మనం చెప్పినటువంటి మాట విని మన మాటల ప్రకారం నడుచుకోవాలి. అంటే ఒక రోజు 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 పెరుగుతున్న కొద్దీ బిడ్డ విషయంలో నువ్వేం కోరుకుంటున్నావు? అభివృద్ధి కోరుకుంటున్నాం, ఎదుగుదల కోరుకుంటున్నాం. పుట్టినవాడు పుట్టినప్పుడు ఎలాగున్నాడు, ఇప్పుడు అలా ఉంటే ఏం చేస్తాం? భయపడతాం, వైద్యుల దగ్గర తీసుకెళ్తాం, పెద్దలను అడుగుతాం. నా పిల్లవాడు పుట్టినప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు, ఎదుగుదల లేదు, మాట లేదు, చలనం లేదు, ఇలానే ఉండిపోయాడు, నా కొడుకు పరిస్థితి ఏంటి, భవిష్యత్తు ఏంటి అని ఏడుస్తాం. ఇప్పుడు అలా పెరిగినటువంటి కొడుకు ఎప్పుడు కూడా ఫస్ట్ క్లాసే చదవాలి, 2వ క్లాస్లోకి వెళ్ళకూడదు, 3వ క్లాస్ చదవకూడదు అని ఏ తల్లైనా అనుకుంటుందా? ఈ సంవత్సరం అయిపోతే 2nd క్లాస్కి వెళ్ళాలి, ఆ సంవత్సరం అయిపోతే 3rd క్లాస్లోకి వెళ్ళాలి, ఈ సంవత్సరం పూర్తి అయిపోతే 10th క్లాస్లోకి వెళ్ళాలి, 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్ చదవాలి, ఇంటర్ అయిన తర్వాత డిగ్రీ చదవాలి, డిగ్రీ అయిన తర్వాత జాబ్ సంపాదించాలి. ఇలా ఎలాగైతే కోరుకుంటున్నామో దేవుడు కూడా బాప్తిసం పొందిన తర్వాత నేను ఎలా ఉన్నాను, బాప్తిసంలోకి వచ్చిన తర్వాత నేను ఎలా ఉన్నాను, ప్రతి వారం దేవుని మందిరానికి వస్తున్నాను, శరీర సంబంధమైనటువంటి సాధకం ఒక పక్క, ఆత్మ సంబంధమైన సాధకం ఒక పక్క దేవుడు ఉంచి, శరీర సంబంధమైనటువంటి సాధకం లోకంలో ఎన్నో రకాలుగా దేవుడు ఉంచాడు. ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో కూడా దేవుడు ఎన్నో రకాలుగా దేవుని సంఘం ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు. మరి విషయంలో మరి నేను ఏం నేర్చుకుంటున్నాను? అనుభవ జ్ఞానం ఏమి సంపాదిస్తున్నాను? అందుకే ఆత్మ సంబంధులైనటువంటి మనుషులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే క్రీస్తు విషయంలో మీరు పసిపిల్లలలా ఉన్నారని మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున, ఇదిగో మీకు అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మీకు బలం సరిపోకపోతే పాలతోని మిమ్మల్ని పెంచి తిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. ఎందుకనంటే మీరు అన్నము తిని అరిగించుకునే శక్తి కాదు మీది, పాలు తాగేటటువంటి స్థితి. అందుకు పాలుతోనే మిమ్మల్ని పెంచాను, ఆ పాలే అలవాటు చేసుకున్నారు తప్ప ఈ పాలు దాటి ఆహారం తినే స్థితిలోనికే మీరు రాలేదు. అందుకని మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నవారు
కారా చెప్పండి ఒకసారి చెప్పండి. ఇంత స్థితినిచ్చి, ఇంత ఔన్నత్యాన్ని దేవుడిచ్చి, ప్రతి వారము కూడా మీరు దినదిన అభివృద్ధి చెంది బాప్తిసంలోకి వచ్చినప్పుడు ప్రారంభంలో నాకు ప్రార్థన అంటే తెలీదు, వాక్యం అంటే తెలీదు, పరిచర్య అంటే తెలీదు, సేవకులను ఎలా గౌరవించాలో తెలీదు, కొత్తగా సంఘంలో వచ్చిన వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలీదు, ఒక కృతజ్ఞత కూడికి ఇంటి దగ్గర ఎలా ఏర్పాటు చేసుకోవాలో నాకు తెలీదు. ఇవన్నీ తెలియకుండా నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు వాక్యము ద్వారా, సహవాసం ద్వారా ఇవన్నీ నేర్చుకుని బలపడి ఆ పాలు స్థానంలో నుంచి ఆహారంలోనికి వచ్చి, ఆహారంలో నుంచి బలమైనటువంటి ఆహారం తీసుకుని విశ్వాసంలో బలపడి మహావృక్షమై నా నీడలో అందరినీ ఆదరించేటటువంటి స్థితిలో దేవుడు ఉండాలని మనల్ని కోరుకున్నాడు. మనమేమో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా, ప్రారంభంలో ఎలా ఉన్నానో స్టిల్ ఇప్పటికీ కూడా నేను అలానే ఉండిపోయాను. ఈ పరిస్థితిని బట్టి పౌలు గారు కొరింథీయులతో ఉన్న వారితో మాట్లాడాడు. తర్వాత ఈ హెబ్రీ సంఘంలో ఉన్నటువంటి వారితో మాట్లాడాడు. ఈరోజు వీళ్ళ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇక నుంచైనా మనలో అటువంటి బలహీనమైన పరిస్థితి ఉంటే ఇంకా దేవునిలో బలపడాలి. ఇంకా కొన్ని మాటలు మనం ఆలోచన చేస్తే, ఈరోజు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. అంటే భయం అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి? మనకి కలిసినటువంటి పదాలు చాలా కనబడతాయి. సుఖము, దుఃఖము, ఈ రెండు కలిసే ఉంటాయి కదా. సుఖము, దుఃఖము, కష్టము, బాధ, లాభము, నష్టము, భక్తి, భయము, భక్తి. అంటే ఇవన్నీ కలిసి ఉన్నటువంటి పదాలు. అంటే ఈ కలిసి ఉన్నటువంటి పదాలతో దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటి అని అంటే, మనము కూడా సుఖము దుఃఖము ఉన్నట్టే, కష్టము బాధ ఉన్నట్టే, నష్టము లాభము ఉన్నట్టే, భయము భక్తి అనేది ప్రతి విశ్వాసి కూడా కలిగి ఉండాలి. భయము భక్తి కలిగి ఉండటం వల్ల నాకు వచ్చేటటువంటి ప్రయోజనము, ఉపయోగం ఏంటి అని అంటే, భయము ఎక్కడ కనపడుతుంది చెప్పండి, ఆలోచన చేస్తూ వినండి. భయము, ఈరోజు ఒక మనిషికి భయం అని అంటే దేంట్లో భయం ఉంటుంది చెప్పండి. మొన్న 2019లో ఒక భయంకరమైనటువంటి మహమ్మారి మనల్ని భయపెట్టింది. ఎవరామే? కరోనా భయపెట్టింది. అంటే కరోనా అంటే నాకేంటి? భయము. ఇంకా భయము ఎప్పుడెప్పుడు కలుగుతుంది మన జీవితాల్లో? చేయకూడని పని చేసినప్పుడు భయం వేస్తుంది, లేకపోతే దేవుడు అనుకున్నట్టుగా జీవించకపోతే నాలో భయం అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనుషులుగా ఉన్నటువంటి మనము దేవుని యొక్క భయముతో బ్రతకాలి. భయము అనేది మన జీవితాల్లో ఉంటే దేవుడు యొక్క సహాయం ఎలా ఉంటుందో కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనంలో, కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం, భయము నుండి పాపము చేయకండి. అంటే పాపం చేసి భయపడతామా? భయపడి పాపం చేయకుండా ఉంటామా? చూడండి, ఎప్పుడైనా సరే మనం పాపం చేసిన తర్వాత అయ్యో తండ్రి నేను తప్పు చేశాను, అయ్యో తండ్రి నా వల్ల తప్పు జరిగిపోయింది అని పాపం చేసిన తర్వాత భయపడతాం. కానీ దేవుడు ముందే జాగ్రత్త చెప్తున్నాడు. ఏంటి అని అంటే, మీరు ముందుగానే భయం అనేది ఉంటే పాపం అనేది మీ జోళ్ళకు రాదు. కాబట్టి మీరు భయము నుండి పాపము చేయకుడి. మీరు పడకల మీద ఉండగానే మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండిపోండి. మీరు పడక మీదకి వెళ్ళగానే మనకు వచ్చేటటువంటి భయంకరమైన ఆలోచన ఏంటి అని అంటే పాపము. ఈ పాపము యొక్క ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో, ఆ పాపం వచ్చిన తర్వాత నిన్ను ఎలా ఉండమంటున్నాడంటే సైలెంట్గా ఉండుకుని ఊరుకోమంటున్నాడు దేవుడు. కాబట్టి ఇది ఎప్పుడు ఊరుకుని మనం ఉంటామనంటే, దేవుని యొక్క భయం అనేది మనలోనికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము పడకల మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇటువంటి ఆలోచన అందరికి వస్తుంది. ఎందుకంటే మనము నిద్రకి వెళ్ళేటప్పటికి మన ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు మన పట్ల ఎవరైతే కీడు చేశారో, ఎవరైతే ఇబ్బంది కలిగించారో, ఈ సన్నివేశాలన్నీ ఎప్పుడు గుర్తొస్తాయి మనకి? నిద్రకి వెళ్ళే టైంకి గుర్తొస్తాయి. ఇలా గుర్తొచ్చినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, దేవుని యొక్క భయము నుండి ఆ యొక్క పడక మీద ఉన్నటువంటి ఆలోచనను ఆ పడక మీదే మనం వదిలేసేయాలి. ఆ పడక మీదే ఆలోచించి ఏమంటున్నాడు చూడండి ఒకసారి. మీరు పడకల మీద ఉండగానే మీ హృదయములలో ధ్యానము చేసుకొని మీరు ఊరుకోండి, జ్ఞానం చేసుకుని ఊరుకోనండి. ఇది ఎప్పుడు మనకు కలుగుతుంది అని అంటే, దేవుని భయం అనేది ముందుగా మన యొక్క జీవితాల్లో ఉన్నప్పుడు ఇటువంటి సందర్భం మన జీవితంలో సఫలీకృతం అవుతుంది. ఒకవేళ దేవుని యొక్క భయం అనేది మనకు లేకపోతే
దేవుని యొక్క భయం లేకపోతే మనం పడకల మీద ఆలోచించిన దానికి ఇంకొక కొసరేసి ఏం చేస్తాము అని అంటే ఇంకా ఉన్నతంగా చెడు క్రియలు చేయడానికి అపవాది యొక్క సహాయం తీసుకుని ఎటువంటి పన్నాగాలు పన్నాలి, ఎటువంటి నష్టాన్ని కలిగించాలి, ఎటువంటి ఆలోచనలన్నీ కూడా మన హృదయంలోనికి వచ్చేస్తాయి. అటువంటి దాన్ని ముందే తుంచటానికి దేవుడు ఏమంటున్నాడు అని అంటే, మీకు వచ్చినటువంటి ఆలోచన దేవుని యొక్క భయముతో మీ పడకల మీద ఉండగానే మీరు ఆలోచించకుండా వాటిని అక్కడతోనే విడిచిపెట్టేయండి అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే పడకల మీద ఉండి ఆలోచించినటువంటి ఆలోచన ఏదైనా సరే క్రియ రూపం దాలుస్తుంది. అది ఒక ప్రవక్త మాట్లాడతాడు. మీకా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో, మీకా గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. మంచముల మీద పరుండి మోసపు క్రియలను యోచించుచు దుష్కార్యములు చేయవారికి శ్రమ. ఎక్కడ పడుకుని? మంచం మీద పడుకున్న తర్వాత ఏ ఆలోచనలు వస్తాయి? చెడ్డ ఆలోచనలు వస్తాయి. నన్ను బాధ పెట్టిన వారిని ఎలాగైనా సరే నేను ఏదో ఒకటి చేసేయాలి, ఏదో ఒకటిగా ఇబ్బందికి గురి చేయాలనేటటువంటి ఆలోచనలు వస్తాయి. కాబట్టి మంచం మీద పరున్నప్పుడు మోసపు క్రియలు ఆలోచిస్తాం, దుష్కార్యాలు చేస్తాం. ఇటువంటి వారికి శ్రమ. అలాగు చేయట ఎవరి స్వాధీనంలో ఉంది? ఇది నా స్వాధీనంలో ఉంది, మన స్వాధీనంలో ఉంది. కాబట్టి వారు ప్రొద్దు పొడవగానే ఏదైతే తలంచారో, ఏ కీడైతే చేయాలనుకున్నారో అది చేసేస్తారు. అందుకే దేవుడు ఏమంటాడంటే ఇక్కడ కీర్తన 4:4లో, మీరు పడకల మీద ఉండగానే మీ హృదయంలో ధ్యానం చేసుకుని, అవును కదా ఈ కీడు నాకు చేశాడు కదా అని అక్కడితో మీరు దాన్ని విడిచిపెట్టి ఎవరికి అప్పగించాలి? దేవుడికి అప్పగించాలని చెబుతున్నాడు. అంటే భయం అనేది మనలో ఉంటే ఒక వ్యక్తి పట్ల క్రూరమైనటువంటి స్వభావాన్ని విడిచి సాత్వికమైనటువంటి స్వభావంతో వాళ్ళని క్షమించేటటువంటి గుణము దేవుడు మనకిస్తాడు. దేనివల్ల? దేవుని యొక్క భయం అనేది మనలో ఉండటం వల్ల. ఇంకా దేవుని యొక్క భయము ఎవరికి ఉందని మనం చూస్తే, చాలామంది క్రైస్తవులని చెప్పుకున్న వారికి భయం ఉండదు. కానీ కొన్ని దెయ్యాలు మాత్రం దేవుణ్ణి నమ్మి వణికిపోతున్నాయి. చూద్దాం ఆ సందర్భం. మనకి కొత్త నిబంధనలో యాకోబు పత్రికలో కనపడుతుంది. ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చూడండి. దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు, అలా నమ్మటం మంచిదే. దెయ్యములను నమ్మి వణుకుచున్నావు. అంటే మనిషి దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నాడు కానీ దేవునికి భయపడట్లేదు. కానీ ఇక్కడ దెయ్యాలు ఏం చేస్తున్నాయి? దేవుణ్ణి నమ్మి వణుకుతున్నాయి, భయపడుతున్నాయి. అయినా కానీ వాటి యొక్క క్రియలు ఎక్కడన్నా మానుతున్నాయా? దెయ్యం చేసే క్రియలు చెప్పండి, సాతాను యొక్క ఆలోచనలు చెప్పండి. విశ్వాసాన్ని పడగొట్టడం, విశ్వాసాన్ని దెబ్బతీయడం, అబద్ధాలు మాట్లాడించడం, అవిశ్వాసాన్ని ఎక్కువగా పెంపొందించడం, లోక సంబంధమైన ఆచారాలను తీసుకురావడం, ఇవన్నీ దెయ్యాలు చేసేటటువంటి పనులు. ఈ దెయ్యాలు దేవుణ్ణి నమ్ముతున్నాయి, వణుకుతున్నాయి. వీటి క్రియలు మాత్రం ఎక్కడ కూడా మానట్లేదు. కానీ మనిషి కూడా ఏం చేస్తున్నాడో, దేవుణ్ణి నమ్ముతున్నాడు కానీ దెయ్యము చేసినట్టుగానే మనిషి, క్రైస్తవుడు కూడా చేస్తున్నాడు. కాబట్టి ఇటువంటి విషయంలో నుంచి మనం బయటికి రావాలి. దేవుడు అంటే ఏంటి, దేవుని శక్తి అంటే ఏంటి మనం తెలుసుకోవాలి. మనకు తెలిసిన భాషలో ఆలోచించేద్దాం. అసలు దేవుడు అంటే ఎవరు చెప్పండి? దేవుడు అంటే ఎవరు? మీకు తెలిసిన భాషలో చెప్పండి. దేవుడు అంటే సృష్టికర్త. అంటే ఈ సృష్టిని అంతటిని చేసినటువంటి దేవుడు గొప్ప శక్తివంతుడై ఉన్నాడు. ఇంకా దేవుడు అంటే ఎవరు? ఇంకేమంటాడు దేవుడి గురించి? ఏం చెప్పుకుంటాడు? మోసేతో ఏం చెప్పాడు దేవుడు? నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నాను. అంటే దేవుడు అనేవాడు ఉన్నవాడు, సర్వశక్తి కలిగినటువంటి వాడు, ఎల్లప్పుడూ ఉండేటటువంటి వాడు, మార్పు చెందనివాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, భూతకాలంలో ఉన్నాడు, భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి వాడు, గొప్ప దేవుడు, ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఇటువంటి సృష్టికర్తను, గొప్ప దేవుడిని నేను నమ్మాను. కాబట్టి ఆ సృష్టికర్తకు నేనేం చేయాలి? భయపడాలి. ఎందుకంటే ఈరోజు కరోనా మహమ్మారి అనేది సమాజంలోకి వచ్చింది. ఎవరి వల్ల వచ్చింది? మనుషుల వల్లనే వచ్చిన దాని సృష్టికర్త ఎవరు?
దేవుడు. ఒక వైరస్ పుట్టాలి అనన్నా, చచ్చిపోవాలి అనన్నా దాన్ని సృష్టించేది ఎవరు? దేవుడు. ఉదాహరణకి కొన్ని బ్యాక్టీరియాలు మనకు ఉంటాయి. ఈ బ్యాక్టీరియాలు కొన్ని మన శరీరానికి మేలు చేసేటటువంటి బ్యాక్టీరియా, కీడు చేసేటటువంటి బ్యాక్టీరియా ఉంటుంది. మనకు మేలు చేసే బ్యాక్టీరియా గురించి ఆలోచించేద్దాం. మనం ప్రతిరోజు పాలు వేడి చేసి చల్లార్చి దాంట్లో తోడుచుక్క వేస్తాం. ఈ తోడుచుక్క వేయటం వలన అందులో ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా ఫామ్ అవటం వలన ఆ పలచగా ఉన్నటువంటి పాలు చిక్కబడి పెరుగు గడ్డలా మారుతుంది. ఇప్పుడు ఈ బ్యాక్టీరియా అందులో ఉన్నదేంటి? కొన్ని క్రిముల యొక్క సమూహం. ఈ సమూహాన్ని శరీరంలోనికి పంపించడం వలన ఈ క్రిములు అనేవి శరీరానికి ఏం చేస్తాయి? మేలు చేసేటటువంటి బ్యాక్టీరియా. ఇప్పుడు హాని చేసే బ్యాక్టీరియా, కరోనా మహమ్మారి ఉంది, అది ముక్కు ద్వారా కానీ నోటి ద్వారా కానీ శరీరంలోకి వెళ్ళింది. పెరిగి చేసినట్టు ఈ కరోనా చేస్తుందా? మనకి హాని కలిగిస్తుంది. అంటే మేలు చేసే బ్యాక్టీరియా, కీడు చేసేటటువంటి బ్యాక్టీరియా. అంటే ఈ బ్యాక్టీరియాలను మంచిదాన్ని పెట్టింది ఎవరు? దేవుడే. చెడ్డదాన్ని పెట్టింది ఎవరు? దేవుడే. దీన్ని వినియోగించుకునేటటువంటి పరిస్థితుల్లో మన యొక్క జ్ఞానము ఆధారపడి ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క భయం అనేది మనకి ఖచ్చితంగా ఉండాలి. మనకు తెలిసిన విషయం నిజమైనటువంటి భక్తి. ఇప్పుడు భయం అంటే ఏంటో అర్థమైంది. ఇప్పుడు భక్తి అంటే ఏంటని మనం చూస్తే నిజమైనటువంటి భక్తి ఏంటి చెప్పండి? చాలా సందర్భాల్లో మనం ఆలోచన చేసాం. నిష్కలంకమైన భక్తి. నిజమైన భక్తి అంటే ఏంటి? విధవరాండ్రను ఆదరించడం. ఇదే అధ్యాయంలో ఉంటుంది చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే నిజమైనటువంటి నిష్కలంకమైనటువంటి భక్తి. అంటే ఇప్పుడు నిష్కలంకమైన భక్తి ఏంటి అని అంటే ఇహలోక సంబంధమైనటువంటి ఆలోచనలు, మలినము మనకు అంటకూడదు. లోకంలో ఉన్న పెరుగు మనకి ఏం చేస్తుంది? మేలు చేస్తుంది. కరోనా ఏం చేస్తుంది? హాని కలిగిస్తుంది. అంటే ఇప్పుడు ఈ రెండు కూడా ఎక్కడున్నాయి? ఇహలోకంలోనే ఉన్నాయి. పెరుగేమో మేలు చేసేది, కరోనా ఏమో హాని చేసేది. ఇప్పుడు ఈ రెండాట్లో దేన్ని స్వీకరించాలి? నువ్వు మేలు చేసేదాన్ని స్వీకరించాలి. అది దాన్ని స్వీకరిస్తూ ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా మనలను మనము కాపాడుకోవడమే దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి జీవితమని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. ఇంకా ముందుకు వెళ్ళి ఆలోచన చేస్తే ఇలా భక్తి కలిగి ఉన్నాను, దేవుడు అంటే భయం కలిగి ఉన్నాను. మీరు చూడండి, ఎప్పుడైనా సరే లోకాన్ని మీరు పరిశీలించండి. దేవుని ఎడల ఎవరైతే ప్రార్థన పూర్వకంగా ఉండి వాక్యానికి గౌరవిస్తూ, దేవుని సేవకులకు గౌరవిస్తూ, దేవునికి భయపడుతూ, ప్రార్థనా జీవితాన్ని కలిగి నిత్యము బైబిల్ చదువుకుంటూ భయభక్తులు కలిగిన వారి జీవితాన్ని మీరు ఒకసారి చూడండి. భయభక్తులు లేకుండా ఇష్టానుసారంగా తిరిగేటటువంటి వారి యొక్క జీవితాన్ని చూడండి. ఎవరు బ్రతుకు బాగుంటుంది? ఎవరికి నచ్చినట్టు వాళ్ళ బ్రతుకున్నటువంటి జీవితాలే బాగుంటాయి. ఎప్పుడైతే దేవుణ్ణి నమ్మి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్న వారిలోనే ఎక్కువగా రోగాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అప్పులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. ఇది ఎవరు చెప్పినటువంటి సత్యం అనంటే దేవుడు చెప్పినటువంటి సత్యము. దీనిని బట్టి మనం ఏమనుకుంటామనంటే నేను ఎంత భయం కలిగి ఉన్నాను, ఎంత భక్తి ఉన్నాను, ప్రతి వారం మాన్నో, అయినా సరే నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అని ఎవరిని చూసి మనం బాధపడతాం? భక్తి లేని వాళ్ళని చూసి మనం బాధపడతాం. ఒక పాట ఉంటుంది కదా, ఏం పడ్డది? ఈ లోకక్షేమం నేను చూసి భక్తిలో నుంచి నేను వెనక్కి వెళ్ళిపోయాను అంటాడు. గుర్తొస్తుంది, నేను చెప్తాను ఆ పాట. చివరికి వచ్చేసరికి గుర్తొస్తుంది. ఆ భక్తుడు పాటలాడతాడు. ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళని చూసి, వాళ్ళ అభివృద్ధిని చూసి నేను దేవుని సేవలో నుంచి వెనక్కి వచ్చేయాలని నేను అనుకున్నాను. కానీ ఈ భక్తుల క్షేమము చూసి నాకు భయం వేస్తుంది, బాధ వస్తుందని ఒక భక్తుడు మాట్లాడతాడు. ఆ పాట గురించి ఒక చివరిగా గుర్తొస్తే నేను చెబుతాను. అటువంటి వారిని చూసి మనం భయపడతాం. ఒకసారి ఆ సందర్భాన్ని కూడా మనల్ని మనం జ్ఞాపకం తెచ్చుకుంటాకి ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 73వ కీర్తనలో 3వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము ఏంటండి చూడండి. భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వానిని బట్టి నేను మచ్చరపడతాను. అంటే ఇక్కడ క్షేమం ఎవరికి కలుగుతుంది? భక్తిపరుడిగా, భక్తిహీనుడిగా?
భక్తిహీనుడికి ఇక్కడ అదే అంటున్నాడు, భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు. చూడండి, వాడు దేవుని సన్నిధికి రాడు, దేవుడు అంటే భయపడ్డు, ఇష్టం వచ్చినప్పుడు వస్తాడు. నేనేమో మందిరానికి సమయానికే వస్తాను, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాను, ప్రతిరోజు వాక్యం చదువుకుంటాను, నా పిల్లల కొరకు నేను ప్రార్థన చేస్తాను, అయినా నా కుటుంబంలో ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలని మనం బాధపడతాం. కానీ భక్తిహీనుడు ఎలా ఉంటాడనంట, వాడి యొక్క క్షేమము చాలా బాగుంటుంది. మీరు చూడండి, లోకాన్ని చూడండి, దేవుని దగ్గరకు రానోడు, దేవుని నెరగనోడు ఎంత బాగుంటాడంటే అంత బాగుంటాడు. కష్టాలు ఎవరికి అనంటే దేవునిలో ఉన్నటువంటి వారికే కష్టాలు ఉంటాయి. ఈ కష్టాల నుంచి ఎలా జయించాలో దేవుడు జ్ఞానం ఇచ్చి నడిపిస్తాడు. వాడికి ఉన్నటువంటి సుఖంలో ఎలా నాశనం అయిపోవాలో అపవాది అలా నడిపిస్తాడో ఒకసారి చూద్దాం. చూడండి, యోబు తన జీవితంలో అటువంటి వ్యక్తిని చూసి బాధపడుతున్నాడు. 9వ అధ్యాయం, యోబు గ్రంథము 20వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఇదిగోండి 20వ అధ్యాయము 9వ వచనము, వారి కుటుంబములు 21:9 యోబు గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనం. అక్కడి నుంచి కన్నా ముందు నుంచి చూద్దాము, 8వ వచనం నుంచి చూద్దాం. వారుండగానే వారితో కూడా వారి సంతానము వారు చూచుచుండగా వారి కుటుంబములో స్థిరపరచబడుచున్నాయి. ఎవరు వీళ్ళంటే భక్తిహీనులు. వారిని చూస్తే వివాహం కాగానే గర్భఫలం వచ్చేస్తుంది, వివాహం అవ్వగానే పిల్లలు పుట్టేస్తున్నారు, వివాహం కాగానే పిల్లలు పుట్టి పెరిగి పెద్దయి పిల్ల పాపలతో కుటుంబం ఎలా ఉందనంటే కలకల్లాడుతూ ఆనందంగా సంతోషంగా చాలా బాగుండి స్థిరపరచబడుచున్నవి. వారి కుటుంబములు భయమేమియో లేక చాలా క్షేమంగా ఉన్నాయి. వీళ్ళు మందిరానికి రారు, దేవుడు అంటే భయం ఉండదు, ప్రార్థన ఉండదు, ఆసక్తి ఉండదు, దేవుని పని అంటే సువార్త అంటే అసలు ఇంట్రెస్ట్ ఉండదు. అటువంటి కుటుంబాలంట భయమేమీ లేకుండా చాలా క్షేమంగా సంతోషంగా ఉన్నాయంట. తర్వాత దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క దండము వారి మీదకి రావట్లేదు. వాళ్ళు దేవుడి దగ్గరకు రాకపోయినా వాళ్ళకి ఏం శిక్ష రావట్లేదు. దేవుడి దగ్గర రాకపోయినా వాళ్ళ ఆస్తి ఏమవుతుందంటే 2 అయిపోతుంది, 3 అయిపోతుంది. అయినా సరే దేవుని యొక్క శిక్ష వారి మీద పడట్లేదు. వారి గొడ్లు దాటగా తప్పక వాళ్ళ పశుమందలు కూడా దీవించబడుతున్నాయి, ఆశీర్వదించబడుతున్నాయి. ఆవులు కూడా ఈచిపోక లేకోకుండా ఈనతా ఉన్నాయి. వారు తమ పిల్లలను మందలుగా బయటకు పంపుతున్నారు. వారి పిల్లలందరూ కూడా ఏం చేస్తున్నారు? నటిస్తున్నారు. వీళ్ళెవరనంటే భక్తిహీనుల కుటుంబము. ఎంత బాగుంటుందా అంటే పైకి అందంగా ఆడంబరంగా ఆస్తి ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో తినుతూ తాగుతూ సంతోషంగా ఉంటారు. కానీ అక్కడ వచ్చినటువంటి చిన్న చిక్కేంటి అని అంటే 12వ వచనం, తంబుర స్వర మండలములతోనూ అదిగో పట్టుకొని వాయించుదురు, సానిక విని సంతోషించుదురు. వారు శ్రేయస్సు కలిగి తమ దినములన్నీ గడుపుతారు. ఎలా గడుపుతారు వారి దినాలన్నీ? సుఖము, సంతోషము, విందు, సింధు అన్నీ ఉంటాయి. ఎంజాయ్ ఉంటుంది. భక్తికి భక్తి లేకపోయినా ఎంజాయ్కి ఎంజాయ్ ఉంటుంది, డబ్బుకు డబ్బు ఉంటుంది, ఆస్తికి ఆస్తి ఉంటుంది, పశువు మందలు వృద్ధి చెందుతాయి, పంట పొలాలు వృద్ధి చెందుతాయి, అన్నీ కలిగి శ్రేయస్సు కలిగి వారి దినాలన్నీ గడుపుతారు. కానీ ఒక్క క్షణములోనే పాతాళానికి దిగిపోతారు. అదేంటి అని అంటే మరణం అనేది హఠాత్తుగా వచ్చేస్తుంది. ఇది దేవుడు చెప్పినటువంటి సీక్రెట్ అనుకుంటాం. ఈరోజు నాకేంటి, నా స్థితి ఏంటి, నా దగ్గర డబ్బు ఉంది, ఐశ్వర్యం ఉంది, ఆస్తి ఉంది, ఎటువంటి ప్రమాదం వచ్చినా వెళ్ళడానికి వాహనం ఉంది, తిరగడానికి వాహనం ఉంది, నేను కేకేస్తే 10 మంది వస్తారు అనుకుంటాము. కానీ హాస్పిటల్ గడప తొక్కే లోపు ప్రాణం అనేది వెళ్ళిపోతుంది. అది ఎక్కడికి వెళ్ళిపోతుంది అని అంటే పాతాళానికి వెళ్ళిపోతుంది. కాబట్టి అటువంటి వారిని చూసి మీరు బాధపడద్దు అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. నిజంగా నా జీవితంలో కూడా ఒక మరణకరమైనటువంటి ప్రమాదం జరిగింది. ఒకవేళ కొన్ని నిమిషాలు ఆలస్యం అయితే నేను కూడా హఠాత్తుగా పాతాళానికి వెళ్ళిపోదునేమో. అటువంటి పరిస్థితి అంచుల వరకు కూడా వెళ్ళి నేను వచ్చి ఇక్కడ నిలబడ్డాను అని అంటే సంఘముగా మీరు చేసిన ప్రార్థన దేవుడుగా నన్ను కఠినంగా శిక్షించాను, కానీ మరణానికి ఆయన అప్పగించలేదు. అదే భక్తిహీనుడు ప్లేస్లో జరిగితే నాకంటే ముందు, నాకంటే చిన్న వయసు వాడు, కొంచెం ఆలస్యమైంది, నాకంటే ముందు చనిపోయాడు. అంటే వారి విషయంలో దేవుడు పెట్టినటువంటి ప్రణాళిక ఏంటి?
దేవుని వల్ల భయభక్తులు కలిగినటువంటి జీవితంలో కష్టం వస్తుంది, శ్రమ వస్తుంది, అయినా సరే దేవుడు మన యొక్క ప్రాణాన్ని తీసుకుని వెళ్ళేటటువంటి పరిస్థితి మనకు ఇవ్వడు. కాబట్టి భక్తిహీనుల యొక్క పరిస్థితి అలా ఉంటుంది. కాబట్టి వాళ్ళని చూసి మనం ఏం చేయకూడదు, వ్యసనం అనకూడదు. ఇదేంటి తండ్రి, నేను ఎంత భక్తిగా ఉంటాను, ప్రతి వారం ప్రార్థించుకుంటున్నాను, ప్రతిరోజు వాక్యం చదువుతున్నాను, ప్రతిరోజు దినం లేవగానే కళ్ళు తెరవగానే నిన్ను జ్ఞాపకం తెచ్చుకుంటున్నాను, నా జీవితం ఏమో అనారోగ్య పరిస్థితి అయిపోయింది, నా కుటుంబంలో పిల్లల పరిస్థితి ఏమో చిన్నభిన్నంగా ఉంది, నా భర్త పరిస్థితి ఏమో బాగోలేదు, కుటుంబం పరిస్థితి ఏమో ఇలా ఉంది, పిల్లల పరిస్థితి ఎలాగుంది, ఆస్తి తగాదాలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, కుటుంబంలో సమస్యలు ఉన్నాయి అని నువ్వు అనుకుంటున్నావు. భక్తిహీనుడేమో వీటన్నిటిలో ఎందులో చేయబెడితే అది ఫలభరితమైపోతుంది. అటువంటి వారిని చూసి మనం మచ్చరపడకూడదు. ఎందుకంటే ఏదో ఒకరోజు పాతాళానికి దేవుడు దింపేస్తాడు, ఉన్నత స్థితికి మనల్ని హెచ్చిస్తాడు. కాబట్టి ఈ విషయాలను గుర్తుపెట్టుకుని దేవుని ఎడల ఖచ్చితంగా మనం ఏం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. ఇంకో సందర్భం చూద్దాం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11, 12, 13 వచనాలు చూద్దాం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము అదిగోండి, దుష్క్రియకు తగినటువంటి శిక్ష శీఘ్రముగా కలగపోవుట చూసి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేస్తారు. మనిషి ఎలా ఉంటాడు, తప్పు చేశాడు, ఒకళ్ళ మీదకి అన్యాయంగా వచ్చాడు. ఒక మనిషి ఏం చేశాడు, ఒకడి మీదకి అన్యాయంగా వచ్చాడు. అలా అన్యాయంగా వచ్చినప్పుడు తగినటువంటి శిక్ష శీఘ్రంగా కలగపోవుట మనం చూసి మనమేమనుకుంటున్నామో, దేవుడు అనేవాడు ఉన్నాడా అనే ప్రశ్న మనకు వస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, వాడిని చూసి మనిషి ఏం చేస్తాడనంట, వాడు ఏం చేస్తాడు, ఒక తప్పు చేసినాడు నీ మీద బురద చల్లడానికి ఎన్నైనా చేస్తాడో, ఒకటి ఎవరు. కాబట్టి మనము భయభక్తులు కలుగున్నందుకు దేవుడు చేసినటువంటి ఒక మేలు చూపించి నేను ముగిస్తాను. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకునుట. అంటే దేవుని ఎడల భయం అనేది మనకుంటే మనలో ఉన్నటువంటి చెడుతనం అనేది పోతుంది. తర్వాత గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యంగా కనబడతాయి. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుట నా వశం. ఇదే సరిపోతుంది. ఇది దేవుని ఎడల భయభక్తులు కలుగున్నప్పుడు నాకు దేవుడిచ్చేటటువంటి జ్ఞానం ఏంటి అని అంటే, భక్తిహీనుల పట్ల నేను ఎలా ఉండాలి, సైలెంట్గా ఉండాలి, దేవుడిని అడగాలి, పలాని వ్యక్తి వల్ల నాకు సమస్య ఉంది తండ్రి, మీరే నాకు మార్గాన్ని చూపించాలి అని మనం అడగాలి. అడిగితే దేవుడు కార్యం చేసేటటువంటి దేవుడు. మనం అనుకుంటాం, నేను ఎంత భక్తిగా ఉన్నా ఆ భక్తిహీనుడేమో దినదినం అభివృద్ధి చెందుతాడు, నా పరిస్థితి ఏమో మారిపోతుంది ఏంటి అని మనకి ఆలోచన ఉండొచ్చు. కానీ హఠాత్తుగా వారి యొక్క స్థితిగతులు అనేవి మారిపోతాయి. చివరికి ఇంకొక సందర్భాన్ని కూడా మనం చూద్దాం. మనకు తెలిసిన సందర్భం, మనకి దానియేలు అనేటటువంటి భక్తుడు కనపడతాడు. దానియేలు ఆ యొక్క రాజ్యంలో జీవిస్తున్నప్పుడు, నెబుకద్నెజరు రాజు ఉన్నప్పుడు ఒక ఆజ్ఞ విధించాడు. ఆ ఆజ్ఞ ఏంటి అని అంటే, ఎవరు కూడా దేవునికి ప్రార్థన చేయకూడదు. కానీ దేవుడికి, దానియేలుకి ఎవరంటే భయము, రాజు అంటే భయమా, దేవుడు అంటే భయమా? దేవుడు అంటే భయం. ఆ దేవుని భయంతో ఏం చేశాడు, ఒకసారి ఆ సందర్భాన్ని చూద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఎంతమ్మా 13 వచనం చూడండి. 13 వచనం. అందుకు వారు చెరపట్టబడిన యూదులలో ఉన్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేచు వచ్చుచున్నాడని భక్తిహీనులందరూ ఈ రాజు దగ్గరకు వచ్చి చెప్పారు. చెప్తే దానియేలు పరిస్థితి ఏమనుకుంటాం మనం, ఖచ్చితంగా తలనరికి పలువులు పెట్టి పంపించేస్తాడని అనుకుంటాం. కానీ అక్కడ జరిగినటువంటి అద్భుతం ఏంటి అని అంటే, దేవునికి భయపడి ఈయన ఏం చేశాడు అని అంటే, ప్రార్థన చేయటం మానలేదు, మందిరానికి వెళ్ళటం మానలేదు, దేవుని స్తుతించడం మానలేదు, యథావిధిగా తన భక్తిని తాను చేసుకుంటూ వచ్చాడు. అలా వచ్చిన దానికి దేవుడు ఇచ్చినటువంటి ప్రతిఫలం ఏంటి అని అంటే, ఆ రాజు చేసినటువంటి శిక్ష ఏంటంటే, సింహాల బోన్లో పెట్టేశాడు. పెట్టిన తర్వాత రాజు వెళ్ళి పడుకున్నాడు. పడుకున్న తర్వాత ఏమొస్తాయి,
ఆలోచనలు వస్తాయి కదా. ఇదిగో దానియేలుని అనవసరంగా బోన్లో పెట్టేశాను, చంపేస్తాయేమో అని ఎప్పుడు తెల్లారుతుందా అని చెప్పి సింహాల బోను దగ్గరికి వెళ్ళి దానియేలు అని పిలిస్తే దానియేలు పడికినప్పటికి నువ్వు సజీవముగానే ఉన్నావా అని అంటే నిన్ను కాపాడినటువంటి దేవుడు చాలా గొప్పవాడని ఆ రాజు కూడా మారు మనసు పొందుకొని నువ్వు నమ్మిన దేవుడే నిజమైనటువంటి దేవుడని గొప్పగా ప్రకటించబడినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే దానియేలు. అంటే దానియేలు ఎవరికి భయపడ్డాడు? దేవునికి భయపడ్డాడు. ఎవరికి ఘనత వచ్చింది? దేవునికి ఘనత వచ్చింది. సింహాల బోన్లో వేసేసిన ప్రాణహాని కలగలేదు. శద్రకు, మేషకు, అబేద్నెగోలు కూడా అంతే. దేవుని స్తుతించారు, దేవునికి భయపడ్డారు. వాళ్ళకి కలిగినటువంటి మేలు అంతా ఇంత కాదు. వాళ్ళ మరణం తర్వాత దేవుడిచ్చే గొప్ప ఉన్నతమైనటువంటి లోకంలో సుఖంగా సంతోషంగా అబ్రహాము రొమ్మున అనుకుని దేవుల్లో సంతోషించేటటువంటి భాగ్యము వెలికిచ్చాడు. ఇప్పుడు ఇటువంటి స్థితి భయము భక్తి కలిగి ఉంటే ఎవరికి ఇస్తాడు? దేవుడు మనకిస్తాడు. ఇదంతా రావాలి అని అంటే మనం ఎలా ఉండాలి? పాలు తాగే వారంగా ఉండాలా? ఆహారం తిని అరిగించుకుని దేవుని పని చేసే వారంగా ఉండాలా? బలమైనటువంటి ఆహారం తినే వారముగా ఉండాలి. ఇటువంటి బలమైనటువంటి ఆహారము తింటూ భయము భక్తి దేవుని ఎడల కనబరిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే మన జీవితంలో మన కుటుంబంలో కష్టం ఉంటుంది, అప్పుల బాధలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, రోగాలు ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఉంటాయి, ఎన్నో చూటుపోటు మాటలు ఉంటాయి, ఎన్నో నిందలు అవమానాలు మన జీవితంలోకి వచ్చేస్తాయి. ఇవన్నీ వచ్చేసినా మనం ఏం చేయాలి అని అంటే భక్తిహీనులను బట్టి వ్యసనపడకోకుండా తండ్రి నీ ఎడల నేను నమ్మకంగా విశ్వాసంగా భయము భక్తి కలిగి జీవిస్తున్నాను. ఈ కొంతకాలం జీవితంలో నేను చేసేటటువంటి భక్తి నాకు ప్రయోజనకరమైనగా ఉంచి నా తర్వాత వచ్చేటటువంటి నా కుటుంబంలో ఉన్న నా పిల్లలు కూడా వర్ధిల్లేటట్టు మీరు కాపాడాలి తండ్రి అని ప్రతి వారము కూడా దేవుల్లో దినదినము అభివృద్ధి పొందే వారంగా ఉండాలి. ఎందులో? శరీర ప్రకారం కాదు, ఆత్మీయ విషయంలో అభివృద్ధి అనేది మనకి కావాలి అని మీ అందరికీ తెలియజేస్తూ, శ్రద్ధగా విన్న మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ నా మాటలో ముగిస్తూ ఉన్నాను. అందరూ లేచి నిలబడండి. చివరగా ముగింపు ప్రార్థన ఆశీర్వాదం. ఏం పాఠం అది?